గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుగానే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. దేశాన్ని సంకీర్ణ ప్రభుత్వాలు నడిపినప్పుడే కుంభకోణాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కామర్ల ప్రభుత్వమని దుయ్యబట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఈటెల పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి అంతకుముందు మీకు తెలుసు, ఒకే 5 సంవత్సరాలలో ఎంతమంది ప్రధానమంత్రులు మారారు, ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్ని స్కామ్లైనా, ఓడు అడుగు వస్తాడు, ఓటు ఇటు వస్తాడు, ఓటు ఈ స్కామ్ చేస్తాడు, ఆ స్కామ్ చేస్తాడు. సొంత మంత్రులే జైలుకు పోయిన చరిత్ర ఈ భారతదేశం చవిచూసింది. బంగారం కుదరబెడితే తప్ప జీతాలు అనే పరిస్థితి దేశం చవిచూసింది. ఇవాళ సంకీర్ణ రాజకీయాలలో ఎన్ని రకాల స్కామ్లు జరగడం చూసింది. కోడ్ స్కామ్ సంకీర్ణ రాజకీయాల్లో జరిగింది, 2G స్కామ్ సంకీర్ణ రాజకీయాల్లో జరిగింది, బోఫర్ స్కామ్ సంకీర్ణ రాజకీయాల్లో జరిగింది. అంటే ఏ స్కామ్ జరిగినా కూడా సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని పాలిస్తున్నప్పుడు దాని నాయకత్వం వహించినటువంటి పార్టీ మేజర్గా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇవాళ పాలించడంలో మొదలై అనేక రకాల స్కామ్లు జరిగాయి. ఇవాళ భారత జాతి తలెత్తుకునే పరిస్థితి ఉన్నాం. ఇక్కడ మోడీ గారు వచ్చిన తర్వాత సంకీర్ణ రాజకీయాలు అవసరం లేకపోయినప్పటికీ కూడా మోడీ గారికి సంపూర్ణ అధికారాన్ని కట్టబెట్టినప్పటికీ కూడా అన్ని పార్టీలను కలుపుకుంటూ ఇవాళ ఎక్కడ ఒక స్కామ్ లేకుండా, ఈ 10 సంవత్సరాలలో ఒక స్కామ్ లేకుండా, సగటు భారత పౌరులు తరలించుకోకుండా గల్లెగరేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మా ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పిన స్థాయికి ఈ దేశం ఎదిగిన వాస్తవం ఆలోచించవలసింది.